హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా ఈ కలువరి దర్శనం కార్యక్రమాల ద్వారా వీక్షిస్తున్నారా? మీరు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలు వీక్షించేవారైతే ఈ పాటికి ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకుంటారు, దేవుని మనస్సును అర్థం చేసుకుంటారు, ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవిస్తారు, వాక్యంలోని సారం ఏంటని మీరు చెప్పగలుగుతారు. నిజమండి, ఎన్నో విధాలుగా ప్రార్థన చేసి వివిధమైన కార్యక్రమాలను మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎదుగుదల కలుగు చేయటం కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి సిద్ధపరిచి మీ దగ్గర తీసుకొని వస్తున్నాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇంతేనా మీరు చెప్పేదంటారేమో. గమనించండి, భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు అనే మాటకు మీకు అర్థం తెలుసా? భూమి మీద ఉన్న వారందరిలో జ్ఞాని అనలేదు, భూమి మీద ఉన్న వారందరిలో ప్రవీణుడు అనలేదు, భూమి మీద ఉన్న వారందరిలో గొప్ప ప్రసంగికుడు అనలేదు, గొప్ప నాయకుడు అనలేదు, గొప్ప వ్యక్తి అనలేదు, కానీ మిక్కిలి సాత్వికుడు. సాత్వికం ఆత్మ ఫలములో ఒకటి. ఎవరు సాత్వికాన్ని ఒక వరంగా సంపాదించుకోలేరు, సాత్వికాన్ని కష్టపడి సంపాదించుకోలేరు, వెల చెల్లించి సంపాదించుకోలేరు, కానీ సాత్వికం అనేది ఒక ఫలంగా మనలో నుండి బయటికి వస్తుంది. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా రక్షించబడ్డప్పుడు, క్రీస్తు రక్తములో కడగబడినప్పుడు, తన హృదయాన్ని ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు, ఆయన వాక్యములో నిలిచి ఉన్నప్పుడు, ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, నా యందు నిలిచి ఉన్నవాడు బహుగా ఫలించును అన్నట్టు అప్పుడే మనం ఫలిస్తాం. దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో వరాలు ఇస్తున్నాడు. వరాలు మనం వెలబెట్టి కొన్నయే కాదు. అంతేకాక అనేకసార్లు ఆయన మనం యోగ్యులమనో ప్రవీణులమనో వరాలు ఇవ్వలేదు, కానీ మన మీద కృప చూపించి కృపావరాలను ఇస్తూ ఉన్నాడు. ఆ వరాలను పట్టుకొని అనేకులు అతిశయపడిపోతూ ఉన్నారు. ఊరకనే వచ్చిన వరాన్ని నీ ఇష్టానుసారంగా వాడితే దాన్ని పోగొట్టుకుంటావన్న సంగతి గుర్తించని వారిగా కూడా ఉన్నారు. మంచిది, దేవుడు మీకు వరములు ఇచ్చుంటే దేవుని మహిమార్థమై వాడండి, కానీ అంతటితోనే అతిశయించకండి. నీ వరాలను బట్టి నీవు గొప్పవాడివని ఎంచుకొనవద్దు. దేవుని కృప వలన నిన్ను దేవుని రాజ్య విస్తరణ కొరకు వాడుటకు, ఆయన నామాన్ని మహిమపరచుటకు తన వరములతో నింపాడని కృతజ్ఞతలు చెల్లించు. అయితే ఫలాలు వరాల్లాగా మనకు దొరకవండి. మనం నిలిచి ఉండి ఫలించాలి. మనం ఒక గిఫ్ట్ ఇచ్చామంటే ఎవరమో కొని ఎవరికో ఇచ్చినప్పుడు కొన్న మనకు ఒక ఖరీదు చెల్లించాం, కానీ తీసుకున్న వారికి ఊరికే వచ్చింది కదా. అలాగే దేవుడిచ్చిన వరాలు మనకు ఊరకనే వచ్చాయి, కానీ ఫలాలు కావాలంటే, ఒక చెట్టు ఫలించాలంటే అది నాటబడాలి, అది వేరు క్రిందికి తన్ని పైకి ఎదగాలి, అది పెరగాలి, పెద్దదవ్వాలి, అప్పుడు ఫలిస్తుంది. ఒక ఫలం మన జీవితంలో నుంచి రావాలంటే మనం మొదటిగా రక్షించబడాలి. మనం క్రీస్తు రాజ్యములో నాటబడాలి, మన పేరు జీవగ్రంథంలో రాయబడాలి. క్రీస్తుతో నీవు సహవాసం చేయాలి. నాటిన ప్రతి చెట్టు ఫలించదు, కానీ చెట్టు ఫలించాలంటే నిలిచి ఉండాలి. నా యందు నిలిచి ఉండమన్నాడు ప్రభు. దేవునితో మనం సహవాసం చేయాలి. అనుదినం ఆయన వాక్యాన్ని చదవాలి, అనుదినము ప్రార్థించుకోవాలి, దేవుడి చిత్తాన్ని ఎరగాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడితో సహవాసం చేయాలి. అప్పుడే ఫలాలు మనలో నుంచి వస్తాయి. మనం శరీర కార్యాలతో నిండిపోయిన వారిగా ఉన్నాం. గత జీవితంలో, మన పాప జీవితంలో పాప కార్యాలతో మిళితమైపోయి ఉన్నాం. ఇప్పుడు క్రీస్తుతో సహవాసం చేస్తున్నప్పుడు ఆత్మ ఫలమును ఫలిస్తాం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం అనే ఫలాలు మన జీవితంలో నుండి రావాలి. సాత్వికం ఆత్మ ఫలములో ఒక భాగం. సాత్వికం అనేది మనం ప్రభువుతో నడుస్తున్నప్పుడు మనలో నుండి వచ్చే ఒక ఫలం. అది మోషే మిక్కిలి సాత్వికుడు అని చెప్పినప్పుడు
మోషే దేవునితో నడిచాడు, దేవుని మాటను శిరసావహించాడు, దేవుని ఆజ్ఞలను ప్రజలకు అందించాడు, దేవుని పిలుపుకు లోబడ్డాడు, దేవుని సన్నిధిలో తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. గమనించండి, ఒక వ్యక్తి ఒక క్షణంలో సాత్వికుడు కాలేడు కానీ దేవుడు అనుమతించిన పరిస్థితుల్లో నుంచి వెళ్ళినప్పుడు సాత్వికుడిగా సిద్ధపడతాడు. 120 సంవత్సరాలు, ముఖ్యంగా 40 సంవత్సరములు ఆయనను ఎరుగనివాడిగా ఉన్నప్పటికీ 40 సంవత్సరములు ఆయన చేతుల్లో నలిగినవాడిగా అయ్యాడు. మరో 40 సంవత్సరములు ఆయన చేతుల్లో వాడబడ్డాడు. అవును, 40 సంవత్సరముల సేవకు 80 సంవత్సరములు సిద్ధపరచబడ్డాడు. ఈ రోజున దేవుని సేవ చేస్తానంటూ వచ్చేవారు దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానించి మోకాళ్ళ మీద అభ్యాసం చేసుకునే వారిగా ఉన్నారా? ఈ రోజున 3 నెలల కోర్సుతో సరిపెట్టుకుంటున్నారు. అది కూడా థియరిటికల్ కోర్సే. ఆ సర్టిఫికెట్ను ఆధారంగా చేసుకొని సేవ చేద్దామంటున్నాడే కానీ ఆ వాక్యాన్ని హృదయానికి అనునయించుకోవటం లేదు. దేవుని కృప వలన నా జీవితంలో 10 సంవత్సరములు నేను బైబిల్ తర్బీదులో ఉన్నాను. అది కేవలం బైబిల్ చదవటమే కాదు, వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి ఉండటం, ప్రాక్టికల్ ట్రైనింగ్, వాక్యాన్ని చదివి ధ్యానించి ఆ వాక్యానుసారంగా జీవించటం, అన్నిటికంటే మించి అణిగి మణిగి ఉండటం, దైవ సేవకుల చేతి కింద వారి దిద్దుబాటులను గద్దింపులను తీసుకుంటూ వారి సలహాలను సహాయాన్ని కోరుతూ దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ దేవుడు నేర్పించిన విషయాలను హృదయానికి అనునయించుకుంటూ ఇంచుమించు 10 సంవత్సరములు నేను అజ్ఞాతంలోనే ఉన్నాను. అందును బట్టి నేను ఎప్పుడు దేవునిని స్తుతిస్తూ ఉన్నాను. నా బైబిల్ కాలేజీలో నేను నేర్చుకున్న దానికంటే మోకాళ్ళ మీద నేను బైబిల్ చదివి నేర్చుకున్నదే ఎక్కువ. అయినప్పటికీ అహాన్ని సిలువ వేయటం, విధేయత చూపించటం, కష్టపడటం, క్రీస్తు కొరకు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు శ్రమపడటం అనేది తర్బీదులోనే మనం నేర్చుకోగలుగుతాం. యేసు ప్రభువే శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. నీవెవరికీ లోబడటం నేర్చుకోకుండా సువార్తను ప్రకటించడానికి ఎందుకు పనికొస్తావు? అందరూ నీవు చెప్పే సువార్తకు లోబడాలని నీవు ఆశించినప్పుడు నీవు మరొకరికి లోబడగలిగిన మనస్సు ఉండాలి కదా. ఈ మోషే మిక్కిలి సాత్వికుడు, దేవునికి లోబడ్డాడు, దేవుని చిత్తంలో నడుస్తున్నాడు, తగ్గించుకున్నవాడిగా ఉన్నాడు. మోషేకిచ్చిన అధికారం మనలో ఎవరికైనా ఇస్తే ఇంకంతే, మనల్ని ఎవ్వడూ పట్టుకోలేడు. మోషేకి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయగలిగిన అధికారాన్ని ఇచ్చాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇంచుమించు 20 లక్షల మంది జనాన్ని పోషించగలిగిన అధికారాన్ని ఇచ్చాడు. 20 లక్షల మందిని మోషే చేతుల కింద ఉంచాడు. ఎంత పెత్తనమైనా చేయొచ్చు, ఎంత అధికారమైనా చలాయించవచ్చు. అయితే మోషేని గురించి రాయబడింది, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మోషే సాత్వికుడు, మోషే నమ్మకస్తుడు. నమ్మకత్వం లేకుండా నీలో సాత్వికమనే ఫలం రాదండి. నమ్మకస్తుడువేనా? దేవుడు నమ్మి నీకేదైనా ఇవ్వొచ్చా? దేవుడు నీకు ఇచ్చిన డబ్బును నమ్మకంగా వాడుతున్నావా? ఆయనకు చెల్లించవలసిన దశంభాగమును నమ్మకంగా చెల్లిస్తున్నావా? డబ్బు విషయంలో నీవు నమ్మకస్తుడువేనా? నమ్మి నీ చేతిలో ఎవరైనా డబ్బు పెడితే నమ్మకంగా తిరిగి వారికి లెక్కప్పచెప్పగలుగుతున్నావా? కొంచెంలో నమ్మకంగా ఉన్నవారికి అత్యధికంగా ఇవ్వబడుతుందని ప్రభు చెప్పాడు. అన్యాయపు సిరి విషయంలో ఒకరు నమ్మకస్తులు కాకపోతే పరసంబంధమైన సిరిని ఎవరిస్తారు? దేవుని దగ్గర గొప్ప పొక్కిశాలు ఉన్నాయండి, అధికారం ఉంది. ఈరోజు నమ్మకస్తులైన వారి కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడు. నా అధికారాన్ని ఈ యవనస్తుడికిస్తే, ఈ సేవకునికిస్తే నన్ను మహిమపరుస్తాడు అని నమ్మలేకపోతున్నాడు. అందుకే ఈ రోజున దేవుని గొప్ప శక్తిని మనం నిరూపించలేకపోతున్నాం. ఆయన నమ్మకస్తులైన వారి కొరకు దేశమంతా వెతుకుతూ ఉన్నారు. మోషేని గురించి చెప్పబడింది, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు.
మోషేని నమ్మి దేవుడు అతనికి అధికారం ఇచ్చాడు. గొప్ప జనసమూహాన్ని అతని చేతులకు అప్పచెప్పాడు. అంతేకాదు, ప్రత్యక్షపు గుడారమును కట్టడం కొరకు ఎంతో వెండి, బంగారము, వెలగల రాళ్ళు, సమస్తమైన సొత్తు ఇచ్చాడు. అన్ని విషయాలలో నమ్మకంగా ఉన్నాడు. ఈ రోజున అపనమ్మకస్తులతో ఈ లోకం నిండిపోతుందండి. ఎంతోమంది నమ్మి దేవుడిచ్చిన ఆశీర్వాదాలను వారి ఇష్టానుసారంగా వాడి అపనమ్మకస్తులైపోతున్నారు. దేవుడు నీకు ఇచ్చిన సమయం విషయమై నీవు నమ్మకస్తుడిగా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన సిరి విషయమై నమ్మకస్తుడిగా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన వరాల విషయమై నమ్మకస్తుడిగా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాల విషయం నమ్మకస్తుడిగా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంలో నీవు నమ్మకస్తుడిగా నిరూపించుకుంటున్నావా? ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేరని మన దేశంలో చెప్తుంటారు. ఈ రోజున ఎంతోమంది ఇంటిలోనే ఒకరిని ఒకరు మోసగించుకోవడం చూస్తున్నాం. ఒకరికి ఒకరు ద్రోహం చేసుకోవడం చూస్తున్నాం. ఒకరి దగ్గర ఒకరు దొంగిలించటం, అబద్ధములాడటం చూస్తూ ఉన్నాం. దేవుని దృష్టిలో నీవు ఎంత దోషివో, ఎలాంటి పాపివో గ్రహించుకో. నమ్మకస్తుడిగా ఉన్నాడు మోషే. తనకు అప్పచెప్పిన డబ్బు విషయంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. తను డబ్బులు తీసుకొని ఒక ఇల్లు కట్టించుకోవడానికి ప్రయత్నించలేదు. తన స్వార్థం కోసం వాడటానికి ప్రయత్నించలేదు. ఒక పల్లకీ కట్టించుకొని ఇశ్రాయేలు జనాంగమంతా నడుస్తున్నప్పుడు ఆయన పల్లకీ మూత మోయించుకోలేదు. వారితో కలిసి నడిచాడు. ఎంతో అధికారం ఉన్నప్పటికీ తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించలేదు. జనం మీద పెత్తనం చేయలేదు. జనం ఎదుట సాగిలపడి ప్రార్థన చేసేవాడు. వాళ్ళు వచ్చి సణిగి గొణిగినప్పుడు తిట్టి శపించలేదు. దేవుని కృపను చూపించగలిగాడు. దేవుడే వారిని తట్టుకోలేక, మోషే నువ్వు అడ్డుదొలగు, ఈ జనాంగాన్ని నాశనం చేస్తా, నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానంటే మోషే అడ్డుపడి, నన్ను కావాలంటే నా పేరు జీవగ్రంథంలో నుంచి తీసివేయి, వీరిని కనికరించు అని ప్రభు ఎదుట విజ్ఞాపన చేశాడు. ఈ రోజున అటువంటి భారం, అటువంటి ఆశ, అటువంటి బాధ్యత, అటువంటి నమ్మకత్వం కలిగిన దైవజనులేరి, సేవకులేరి, క్రీస్తు నామాన్ని ఎరిగామన్న విశ్వాసులేరి, దేవుడు నమ్మకస్తులైన వారి కోసం వెతుకుతూ ఉన్నాడు. మోషే నమ్మకస్తుడిగా ఉన్నాడు. మనుషులను తన స్వార్థం కొరకు వాడుకోలేదు. దేవుని డబ్బును తన ఇష్టానుసారంగా వాడలేదు. దేవుడిచ్చిన అధికారమును దుర్వినియోగపరచలేదు. ఒక్కసారి ఒక్క విషయంలో ఒక్క కానిమాట పలికినందుకు కూడా ఎంతో బాధపడ్డాడు, ఎంతో నష్టపోయాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, దేవుడిని నమ్మి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు కదా. నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, అందం ఇచ్చాడు, మీకు మంచి స్వరం ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి వాక్యం ఇస్తున్నాడు, అన్ని రీతిలుగా నిన్ను దీవిస్తున్నాడు. నీవు దేవునికి నమ్మకంగా ఉన్నావా? నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తున్నావా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మోషే భూలోకమందున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికం అనేది నమ్మకత్వంలో నుంచి వస్తుందండి. ఎంత గొప్ప వ్యక్తి అయినా దీనత్వం కలిగి ఉండటమే సాత్వికం అండి. అత్యధికమైన విజయాన్ని పొందినప్పుడు కూడా తగ్గించుకునే మనస్తత్వం కలిగి ఉండటం సాత్వికం. అందరి చేత పొగడబడుచున్నప్పటికీ తన స్థితిని తాను ఎరిగి దీనుడిగా ఉండటం సాత్వికం. సాత్వికం అంటే కేవలం దీనత్వం మాత్రమే కాదు. సాత్వికంలో ఒక భాగమే దీనత్వం. ఎంతమంది దీనులుగా ఉన్నాం? తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం కదా. ఈ రోజున మనలో తగ్గింపేది, ఇతరులను తగ్గించే విషయంలో మనం ఆరితేరిపోయి ఉన్నాం కదా. మనల్ని మనం హెచ్చించుకోవటం, ఇతరులను తగ్గించటం సామాన్యమైన పద్ధతి అయిపోయింది దేవుణ్ణి ఎరిగామన్న జనుల మధ్య కూడా. ప్రియ సహోదరుడు, సహోదరి, నమ్మకస్తులుగా ఉన్నావా? దీన మనస్సు కలిగి జీవిస్తున్నావా? మోషే మిక్కిలి సాత్వికుడు. సాత్వికమైన మనస్సు అంటే మనస్సులో తగ్గించుకోవటం మాత్రమే కాదు, మరొకడిని మంచి మనసుతో ప్రేమించటం. సాత్వికమైన మనస్సు కలిగిన వ్యక్తి మరొకరిని ఎంత మాత్రం కించపరచలేడు. మరొకడు తను తప్పు కోసం బాధపడుతున్నా సరే నొచ్చుకుంటాడు. ఆ బాధలో భాగస్థుడవుతాడు. కఠినమైన మాటలతో కానీ, చులకనైన మాటలతో కానీ తన విరోధిని కూడా దూషించలేనివాడు సాత్వికమైన మనసు గలవాడు.
సాత్వికం అంటే కేవలం జాలిపడటమే కాదు, కేవలం దీన మనస్సు కలిగి ఉండటమే కాదు, ఎంతో సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండి ఎంతమాత్రము కీడును అంగీకరించలేని స్థితిలో, ఎంతమాత్రము ఇతరుల యొక్క వేదనను, శ్రమను, బాధను వారితో కలిసి వేదన పడేటువంటి పరిస్థితుల్లో ఉండటమే సాత్వికం. ఇంకా వివరించాలంటే, సాత్వికమైన మనస్సు కలిగిన వ్యక్తి ఎవరిని చులకనగా ఎంచడో, ఎవరిని తోసివేయడు, ఎవరిని నిందించడు, ఎవరిని విమర్శించడు, ఎవరిని కృంగదీయడు, ఎవరికి అపకారము తలపెట్టడు. మోషే మిక్కిలి సాత్వికుడు. మన ఇంటిలో పిల్లలు మనల్ని విసిగిస్తేనే ఓర్చుకోలేక వారిని గద్దిస్తాం, వారిని కొడుతుంటాం కూడా. కానీ అన్ని వేల మంది జనం చీటికి మాటికి సణుగుతుంటే, గొణుగుతుంటే, విసిగిస్తుంటే, కోపం రేపుతుంటే సహించుకొని, ఓర్చుకొని, తగ్గించుకొని ప్రార్థించాడే, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడే, అదే అతని సాత్వికమైన మనస్సుకు గుర్తు. ఎప్పుడైనా మీరు దేవుని సన్నిధిలో, ప్రభువా, ఈ సాత్వికమనే సుగుణం నాకు దయచేయి అని ప్రార్థించారా? ఈనాటి దేవుని బిడ్డలు నాకు అది కావాలి, ఇది కావాలి అని అడగటం, ఈవెన్ మాలాంటి ప్రసంగికులు కూడా పెద్ద పెద్ద చర్చిలు కావాలి, అనేక మంది జనులు కావాలి, ఎన్నో సెంటర్స్ ఓపెన్ చేయాలి, ఎంతమంది ఆత్మలను సంపాదించాలి, ఎన్నో ఉద్యోగ సభలు జరిపించాలి, అది చేయాలి, ఇది చేయాలని పరుగులెడుతున్నామే కానీ, నా దేవుడు నన్ను మెచ్చుకోవాలి, నా దేవుని దృష్టిలో నా పరిచర్య నమ్మకమైనదిగా ఉండాలి, నా దేవుడు నన్ను చూచి నీవు సాత్వికుడవు అని నా యందు ఆయన ఆనందించాలి అని ఎంతమంది ఆశపడుతున్నాం? మీకు చెబుతూ ఉండగా నా ప్రభు పాదాల దగ్గర నేను అడుగుతూ ప్రార్థిస్తూ ఉన్న ఈ విషయాన్ని మీకు వివరిస్తూ ఉండగా నేను ప్రభు దగ్గర వేడుకుంటూ ఉన్నాను. ఒక పెద్ద పేరు మోసిన ప్రసంగికుడనే పేరు పొందటం కంటే, ఎన్నో అద్భుతాలు, ఆత్మకార్యాలు చేసిన సేవకుడు అని అనిపించుకునటం కంటే, నా దేవుని చేత నీవు సాత్వికుడువు, నీవు నమ్మకస్తుడువు అని అనిపించుకుంటే చాలు. మీరు కూడా మనుష్యుల పొగడ్తలకు ఉబ్బిపోయేవాడు సాత్వికుడు కాదండి. మనుష్యుల మెప్పులు కోరుకునేవాడు అహంకార మనసు కలిగిన వాడు, ఆర్భాటాలు చేసేవాడు. మనుషులు మెచ్చుకుంటున్నప్పుడు కూడా తన స్థితిని తాను ఎరిగి తగ్గించుకునేవాడే సాత్వికుడు. మోషే మిక్కిలి సాత్వికుడు. ఈ సాత్వికం అనే మనస్సు మనకు కావాలంటే ఇది ఒక వరంగా ఆకాశం నుండి మన మీదకు రాదు. కానీ మాలాంటి దైవజనులు ప్రార్థించి ప్రభువా ఈయనకు సాత్వికమై అంటే దిగదు. కానీ మనం దేవునితో సహవాసం చేయాలి. ఏమన్నాడు యేసు ప్రభు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తి నేర్చుకోనండి అన్నాడు. ఒక కాడి కట్టినప్పుడు 2 ఎద్దులు ఉంటాయండి. ఒకవైపు మన ప్రభువు ఉండి మరోవైపు నిన్ను రమ్మంటున్నాడు. నాతో కలిసి నడు, నాతో కలిసి శ్రమించు, నాతో కలిసి పనిచేయి, నాతో కలిసి ఆనందించు, నాతో కలిసి జీవించు. నాలాగా నీవు మారతావు, నా మార్గాల్లో నువ్వు నడుస్తావు, నా నామాన్ని మహిమపరుస్తావు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. నిజమైన క్రైస్తవ జీవితం క్రీస్తుతో నడవటం, కొన్ని చట్టాలను, ఆచారాలను, పద్ధతులను పాటించటం కాదండి. కొన్ని క్రియలను, కొన్ని ఆశ్చర్యాలను, కొన్ని స్వస్థతలను, కొన్ని బోధలను చేయటం కాదు. యేసుతో నడవటం. యేసుక్రీస్తుతో నడిచేవాడు తన జీవితంలో ఫలిస్తాడు, ఆత్మఫలము ఫలిస్తాడు, సాత్వికాన్ని కలిగి జీవిస్తాడు. ఈ రోజు నుండి నమ్మకస్తులుగా ఉందాం. సాత్వికమైన మనసు కొరకు ప్రభువును వేడుకుంటూ ఆయనతో నడుద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నామయ్యా. మోషే మిక్కిలి సాత్వికుడు అని చెప్పిన రీతిగా మేమును నీ దృష్టిలో ఈ సాత్వికము అనే ఫలం ఫలించాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ రోజు నుండి నీతో నడవడానికి తీర్మానించుకుంటున్నాము తండ్రి. ఎలాగో మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు, మేమును నీవు మాకు అప్పగించిన ప్రతి విషయంలో నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం చేయను ఆయన. నమ్మకమైన పరిచర్య చేయడానికి నాకు సహాయం చేయి తండ్రి. నీవు అప్పగించిన డబ్బు విషయంలో నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం చేయి.
నీవిచ్చిన అధికారము అవకాశాల విషయంలో మేము నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం చేయము. బలా నమ్మకమైన మంచి దాసుడా అని నీవు చెప్పినట్లుగా మా జీవిత కాలమంతా నమ్మకస్తులుగా బ్రతకడానికి సహాయం చేయి తండ్రి. మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను నువ్వు చెప్పినట్లుగా నీవిచ్చు జీవ కిరీటము కొరకు ఎదురు చూస్తూ ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత నష్టము కష్టము కలిగినా నమ్మకస్తులుగా బ్రతకటం నేర్చుకోవడానికి సహాయం చేయి తండ్రి. సాత్వికమనే మనస్సును మేము కలిగి లోకంలో జీవించినట్లు అలజడుల మధ్య, కోపద్వేషాల మధ్య, గందరగోళాల మధ్య నెమ్మది లేక మానవుడు ఒకడిని ఒకడు దూషించుకుంటూ, ఒకడితో ఒకడు పోటీ పడుతూ, ఒకడికి ఒకడు అపకారము చేసుకుంటూ, కక్షలతో, భేదాలతో, విభేదాలతో ఒకరినొకరు చంపుకుంటూ జీవిస్తున్న ఈ భయంకరమైన గందరగోళ లోకంలో సాత్వికమైన మనస్సును కలిగి నీ శాంతిని మా బ్రతుకుల ద్వారా ఈ లోకానికి ప్రకటించడానికి సహాయం చేయము. నా శాంతిని మీకు ఇచ్చి వెళుతున్నాను, నా శాంతినే మీకు ఇచ్చి వెళుతున్నానని ఆనాడు శిష్యులతో చెప్పినట్లుగా గందరగోళాల మధ్య, శోధనల మధ్య, పోరాటాల మధ్య నీవిచ్చు శాంతిని కలిగి సాత్వికమైన మనస్సును కలిగి మేము జీవించినట్లుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆత్మఫలమేమనగా అనే ఒక చిన్న పుస్తకం సిద్ధపరిచున్నాం. ఈ ఆత్మఫలాల గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే ఈ చిన్న పుస్తకం కొరకు ఈరోజే ఒక చిన్న విరాళాన్ని పంపండి. మీ పేరు, చిరునామా పంపండి. తప్పక ఈ పుస్తకమును మీకు పంపిస్తాం. ప్రార్థించండి, నమ్మకంగా ఉండండి, చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండండి. భర్త కానీ భార్యకు నమ్మకస్తుడుగుండు, భార్య కానీ భర్త పట్ల నమ్మకత్వాన్ని కనపరచు. బిడ్డలుగా మీ తల్లిదండ్రుల విషయాల్లో నమ్మకస్తులుగా ఉండండి. ఒక అధికారిగా, ఒక ఆఫీసర్గా, ఒక కోశాధికారిగా, ఒక ట్రెషరర్గా నీ చేతికి అప్పగించిన డబ్బు విషయంలో నమ్మకస్తుడుగుండు. నీకు ఇచ్చిన అధికారం విషయంలో నమ్మకస్తుడుగుండు. ప్రభువు నిన్ను అత్యధికంగా దీవిస్తాడు.